రేయ్ ఎవరు రాకుండా తొందరగా సంతకాలు పెట్టేయండి రా. ఎవరు రాది దొంగల రిజిస్టర్ లో సంతకాలు చేస్తుంది? పోయి జలగా ఏంది దొంగ బుద్ధి? ఏమయ్యా అసెంబ్లీకి రావట్లేదు అనేది మీరు తీరా వస్తే ఇలా అవమానిస్తా ఉన్నారు. అసెంబ్లీకి ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి రావాలి గానీ ఇలా దొంగ పిల్లల సంతకాలు చేసి తుర్రుమండానికి కాదా? ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పు, సింహంలా వస్తా. నీకు అస్సలు సిగ్గులేదురా. చదువుకున్నోడికి చెప్పొచ్చు, చదువు లేనోడికి చెప్పొచ్చు. నీలా అటు ఇటు కానోడికి ఎంత గడ్డి పెట్టినా వేస్తే. అది బాబో పవనో ఇచ్చేది కాదు, జనాలు ఇవ్వాలి. అవేం నాకు తెలీదు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇలాగే వస్తా. కనీసం లజ్జ సిగ్గానే ఉండాలి మనిషికి. నీ 420 ప్లాన్ అర్థమైందిలే. మీరందరూ ఇట్ట దొంగ సంతకాలు చేసేది శాలరీలు అలవెన్స్లు దొబ్బేద్దామనేగా. ఎవరికి కావాలా నీ బోడీ షాదీలు? అయితే మీ 11 మంది శాలరీలు అలవెన్స్లు వద్దని రాసివ్వండి. అమ్మ పెట్టదో అడుగు తిన్నానేవదు నా నోటికాడు కూడా లాగేగయ్యా. మీ దొంగ బుద్ధి చూసి జనాలు మీకు మంచి టైటిల్ పెట్టారు. టైటిలా ఏంటది? జగ్లక్ బాబా 11 మంది దొంగలు.